వందనాలండి మీకు. మరి ఈ యొక్క సందర్భంలో ఈ 70 రోజుల ఉపవాస గొలుసు ప్రార్థనలో మనము 7 దినాలకు ఒకసారి ఒక దైవజనుని తీసుకొచ్చి మనం ప్రార్థన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క కుటుంబం లేదా ఒక్కొక్క వ్యక్తి ఉదయం లేదా సాయంత్రకాల వేళ ఒక 10 వారాలు మరి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మరి పని సమయాల్లో ఒక పూట వారానికి ఒకసారి కేటాయించి వారి చర్చిలో సంఘంతో పాటు కలిసి ప్రార్థన చేసేటువంటి ఒక కార్యక్రమం మేము చేస్తూ వచ్చాం. అలా చూస్తున్నప్పుడు పూటకి 2-3 కుటుంబాలు చొప్పున వచ్చి ప్రభు సన్నిధిలో వాళ్ళ సమయాన్ని 70 దినాలు గడపాలనే ఉద్దేశంతో, కుటుంబాలతో దేవుని సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఈ ఉపవాస ప్రార్థనలు పెడుతూ వస్తున్నాం. ఉదయానికి 2 కుటుంబాలు, సాయంత్రం 2 కుటుంబాలు వచ్చి దేవుని సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి అర్పించబడిన ప్రార్థనాంశాలు ప్రార్థన చేస్తారు. ఉదయం ప్రార్థన చేసేటువంటి వాళ్ళ కొరకు ఉదయకాలం 5 గంటలకు గ్రూప్ ప్రార్థన ఉంటుంది. సాయంత్రకాలం ప్రార్థన చేసే వాళ్ళ కొరకు సాయంత్రకాలం 6 గంటలకు గ్రూప్ ప్రార్థన ఉంటుంది. మరి ఈ ప్రార్థనలో దేవుడు ఆశ్చర్యకరంగా గత సంవత్సరాలు అనేక కార్యాలు జరిగించాడు. కానీ ప్రతి ఏడు ఒకసారి ఒక అభిషక్తులను చేత మరి దేవుని యొక్క వర్తమానాన్ని వారు అందించి బలపరచాలని కోరుకున్నాం. గతించిన వారంలో జోసెఫ్ పండుగ గారు అనేటువంటి దైవం వచ్చారు. దేవుడు అద్భుతంగా వర్తమానం జరిపించుకున్నాడు. 2వ వారంలో మొదలుపెట్టాం. 18వ రోజు ఇది 2వ ఆశీర్వాద కూటం. ఈ సమయం కొరకు మరి ఏర్పరచబడిన దైవజనులు మరి దానియేలు గారు రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర దేవుని సేవకులు పరిచర్య చేస్తా ఉన్నారు. మరి సేవకులు బట్టి చెప్పకూడదు పెడుతున్నాం ఒకసారి అవే దగ్గరగా అందరూ హల్లెలూయా. మరి దేవుని సేవకులకి ఆలస్యం చేయకుండా దేవుని సేవకుల సమయాన్ని అప్పగిద్దాం. 1 hour అండి. అలాగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చేతులు ఎత్తడం అలవాటు ఉందా? తెచ్చుకున్నారా చేతులు? ప్రైజ్ ది లార్డ్. చేతులు తెచ్చుకుంటే ఒకసారి అల్లే చెప్దాం. అలవాటు లేకపోతే మానేయండి, అలవాటు ఉంటే మాత్రం ఎత్తవచ్చు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉన్నది అంటాడు. ఎవరికి నైవేద్యం పెడుతున్నాం అంటే, మనం చేతులు ఎత్తినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనం చేతులు ఎత్తితేనంట అపవాది యొక్క పునాదులు కదల్చబడతాయంట. మనం చేతులు ఎత్తితే దేవుడు మన చేతుల్లో పట్టుకుంటాడంట. అందుకే దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన శరీరాన్ని పూర్తిగా దేవుని కోసం వాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాను. దానికి ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని కూడా నేను ఆశపడుతున్నాను. నాది ఈ రాజమండ్రి ప్రాంతం కాదు. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే, బేగం బజార్ చార్మినార్ ఏరియాలో పుట్టిన వాడిని. చుడి బజార్లో మాకు ఇల్లు ఉండేది. కానీ మా నాన్నగారు మాకు చిన్నప్పుడే అన్నీ చదివించాడు. మేము 7వ తరగతి వచ్చేసరికి రామాయణం, మహాభారతం, గీత, ఉపనిషత్తులు, అలాగే హనుమాన్ చాలీస్ ఇవన్నీ కూడా మాకు 7వ తరగతి నేను వచ్చేసరికి అన్నీ చదివించాడు. చివరికి ఖురాన్ కూడా చదివించాడు. కానీ బైబిల్ మాత్రం మా నాన్నగారు ఇష్టపడేవారు కాదు. కానీ మా నాన్నగారు మంచి డ్యాన్స్ మాస్టరు, భరతనాట్యం, కూచిపూడి, కథకళి నేర్పించేవారు. అంతేకాకుండా మాకు సొంత స్కూల్ కూడా ఉండేది, డ్యాన్స్ స్కూల్.
అనేక క్రిస్టియన్ స్కూల్స్లో మా నాన్నగారు డ్యాన్స్ నేర్పించేవారు. అన్నిటి గురించి చెప్పారు కానీ యేసు ప్రభు గురించి మాత్రం మా ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే అది తక్కువ కులస్తులది, అది గొడ్డు మాంసం తినేవాళ్ళది, నీచమైన మాంసం తినేవాళ్ళది అని మా నాన్నగారు ఆ యేసు ప్రభునంటే నమ్మనిచ్చేవారు కాదు. ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్తే వారిని కొట్టే స్థితిలో మా నాన్నగారు ఉండేవారు. మంచి డ్యాన్స్ మాస్టర్గా ఉండేవారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ డ్యాన్స్ కాంపిటీషన్లో ప్రతి సంవత్సరం బెంగళూరులోనో హైదరాబాద్లోనో లేక ముంబైలోనో జరిగినప్పుడు ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ మాకే వచ్చేది. మొత్తం ఇండియన్లో నుంచి వచ్చిన డ్యాన్స్లన్నిటికన్నా అలాగ కంటిన్యూగా 7 సంవత్సరాలు ఫస్ట్ సెకండ్ ప్రైజులతోటే వచ్చినప్పుడు మా ఇంట్లో మా పెద్దనాన్న గారు కూడా డ్యాన్స్ మాస్టరే, మంచి ఆర్టిస్టు, మంచి శిల్పకారుడు కూడా ఆయన. కానీ మా ఇంట్లో అలవాటు ఏంటంటే పొద్దున్నే 5 గంటలకు లేచిపోవడం, అన్ని పూజలతో సుద్ధా స్టార్ట్ చేయడం, అన్ని దినచర్యలుగా మాకు అలవాటు అయిపోయింది. కానీ మా నాన్నగారు ఒకసారి ఒక క్రిస్టియన్ స్కూల్లో, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న క్రిస్టియన్ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్గా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టరు, ఆర్సిఎం సిస్టరు ఉదయమే 4 గంటలకి చర్చిలో వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఉదయమే 4 గంటలకి. మా నాన్నగారికి ఆ చర్చి పక్కనే ఉండడానికి రూమ్ ఇచ్చారు. ఈవిడి ఆ చర్చిలో మోకరించి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుందన్నమాట. కారుస్తుంటే మా నాన్నగారు నిద్దట్లో నుంచి లేచి, సౌండ్ మాత్రం చాలా మాధుర్యంగా ఉంది, ఎవరబ్బా ఇంత చక్కగా పాడుతున్నారు. ఆవిడ పాడుతున్న పాట ఏంటంటే, నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నిప్పుడు, శ్రమలలోనైనా కష్టాల్లోనైనా ఆదుకో నన్నిప్పుడు అనే పాట ఆవిడ సొంతంగా రాసి పాడుతున్నదన్నమాట. ఆ పాట మా నాన్నగారిని ఆకర్షించింది. ఎప్పుడు ఆయన ఏ చర్చిలో అడుగు పెట్టలేదు, కానీ ఆ రోజు ఆ స్కూల్లో డ్యాన్స్ నేర్పించడానికి వెళ్ళి అక్కడ ఆ సిస్టర్ పాటకు ఆకర్షితులై చర్చిలోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టారు. హల్లెలూయా. అడుగుపెట్టినప్పుడు ఆ సిస్టరు ప్రార్థన ఇంచుమించుగా 6 గంటల నుంచి 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేసి స్తుతించిందంట. అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు, మీరు పాడిన పాట నాకు నేర్పించండి అన్నారు. హల్లెలూయా. మొత్తానికి మా నాన్నగారు ఆ పాట నేర్చుకున్నారు. ఆవిడ మా నాన్నగారు అన్నయ్య గారు అని పిలిచేది. మా నాన్నగారు మా ఇంట్లో ఎలాగైపోయిందంటే, మాకు సొంత అత్తగా మాకు మెలగడం, ప్రతి వారానికి ఒకసారి ఇంటికి వచ్చి మాతో భోజనం చేసి మాతో ఉండడం మొదలుపెట్టేది. ఒకరోజు మా నాన్నగారికి బైబిల్ ఇచ్చి, మీరు ఎన్నో డ్యాన్సులు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, ఎన్నో చేస్తున్నారు కదా, మా దేవుడి మీద కూడా ఒక స్కిట్ లాంటిది ఏదైనా నేర్పిస్తే బాగుంటుంది కదా అని ఇస్తే, మా నాన్నగారు దాన్ని మీరు బైబిల్ అంతా ఆయన చదివేశారు. ఎలా చదివారంటే, ఇది ఒక పుస్తకంగా కథగా చదివి దాంట్లో ఒక స్టోరీ తీసి చేయాలనుకున్నారు. దాంట్లో ఆది కాండంలో నుంచి తీసుకొని దేవుని సృష్టి ఎలా చేశాడు, ఆ సృష్టిలో దేవుడు మానవుడు నిర్మించిన తర్వాత పాము ద్వారా పాపం చేసి ఆ సృష్టిలో నుంచి వెలివేయబడ్డాడు అనే వరకు కూడా 2 గంటల స్కిట్ని డాడీ నేర్పించాడు. దానికి అప్పుడు గవర్నర్గా ఉన్న కుమిత్ బిన్ జోషి
ఆ స్కిట్ని చూసి ఆశ్చర్యపోయింది. మీరు హిందువులయ్యండి క్రిస్టియన్ది ఎలా చేశారని అడిగింది మా నాన్నగారిని. మా నాన్నగారు అన్నారు, నేను హిందువునే కాదని, కానీ వారు అడిగారు కాబట్టి నేను చేశాను. కానీ జరిగిన సంఘటన అంటే మా ఇంట్లోకి ఆవిడ ఎప్పుడు వచ్చేది, ఆవిడ మాదిరి మా నాన్నగారిని కొంచెం మార్పులోకి తీసుకొచ్చింది, కానీ యేసు ప్రభుని మా సొంత రక్షకుడిని అంగీకరించలేదు. ఒకరోజు నాకు 2వ సంవత్సరము 3వ సంవత్సరము మా నాన్నగారికి 1974 సంవత్సరం విపరీతమైన మోషన్స్ పట్టుకున్నాయి. రోజుకి 40 విరోచనాలు వచ్చేవి. దాంట్లో బ్లడ్ పడిపోయేది. అలాగ 40 రోజులు బాధపడ్డాడు. ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే ఇతను బతికితే ఇంకో 2-3 రోజులు బతకొచ్చేమో, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని పంపించారు. మాకున్న ఆస్తి అప్పట్లో ఉన్నదంతా మా నాన్నగారు ఖర్చు పెట్టడంతో అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఒక ముసలావిడ మా ఇంటికి వచ్చి ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అమ్మ మీరు ఎన్నో చేశారు కదా, మీరు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు కదా, ఒక్కసారి యేసు ప్రభువుని కూడా మొక్కి చూస్తే బాగుంటుందేమో, మీ ఆయన బతుకుతాడేమో అనేసి అన్నప్పుడు మా నాన్నగారు ఆ చలనం లేని పరిస్థితుల్లో అన్నాడు. మా నాన్నమ్మకి కూడా ఇది ఎలాగా చచ్చిపోతున్నాడు, ఎన్నో చేసాము. మా ఇంటి పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ ఆగస్ట్ నెలలో బోనాల పండుగ జరుగుద్ది. ఆ టైంలో క్లాక్ టవర్ దగ్గర ఉన్న ప్యారడైస్కి క్లాక్ టవర్ మధ్యలో ఒక మాంకలి గుడి ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం ఒక మేకను బలిచ్చే అలవాటు మాకు ఉండేది. మా నాన్న డ్యాన్స్ మాస్టర్ కాబట్టి మాకు మొట్టమొదటిగా శివుడిని పూజ చేసిన తర్వాతే డ్యాన్స్ మొదలు పెట్టేవాడు. నేను కూడా నేర్చుకున్నాను. నేను కూడా మేకప్ ఆర్టిస్ట్గా, ఒక మంచి మ్యూజిషియన్గా, అలాగే ఒక డ్యాన్స్ నేర్పించే టీచర్గా కూడా నేను వచ్చాను. కానీ ఏదేమైనా మా నాన్నగారు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆవిడ చెప్పిన మాట మా నాన్నమ్మకి చెప్తే, మా నాన్నమ్మ అంది, ఎలాగాడు చచ్చిపోతున్నాడు కదా, చివరికి ఇది కూడా చేసి చూద్దాం అంటే, మా నాన్నమ్మ చెప్పిందే మా అమ్మ ఏం చేయాలో మాకు తెలియదు. మా మమ్మీ చిన్నప్పుడు స్కూల్లో, ఆర్ఎస్ఎం స్కూల్లో, లోద్రన్ స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళు స్కూల్లో చిన్న ప్రేయర్ చేయించేవారంట. ఆ ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే చర్చిలో ఉన్న పాస్టర్ గారు, ఆ ఫాదర్ వచ్చి వాళ్ళకి నూనె సిలువ గుర్తేసి ప్రార్థన చేసేవాడు. అది మా అమ్మకి తెలుసు. ఆ విషయాన్నే గుర్తు చేసుకొని కొబ్బరి నూనె తీసుకొని వచ్చి దాన్ని ప్రార్థన చేసి సిలువ గుర్తేసింది. వెంటనే మా నాన్నగారు కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా అందరూ మా ఇంట్లో పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఆ టైంలో చుట్టూ ఉన్నవారు వచ్చి ఏమన్నారంటే, ఏమైపోయింది ఈయనకి, అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ కలిసి ఈయన చంపేస్తున్నారేమో, ఏదో జరిగిపోతుంది. ఆయన ఇంకా కొంతసేపటికి మంచం మీద నుంచి కింద పడిపోయిన ఒక్క 5 నిమిషాలకి లేచి కూర్చొని నాకేమైంది అని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది అని అడిగితే అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇలాగా ఒక ముసలావిడ వచ్చింది, ఇలాగా కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇలా సిలువ గుర్తొస్తే ఇలా జరిగిందంటే, దేవుడు నన్ను యేసు ప్రభు నన్ను ముట్టాడు అని మా నాన్నగారు చెప్పారు. అది అయిపోయిన తర్వాత పొద్దున్నే మా నాన్నమ్మ ఏం చేసిందంటే, వీడికి దయ్యం పట్టింది, అందుకే వీడు ఇలాగ అయిపోయాడు, మనకు తెలియలేదు, ఈయన వెంటనే ఎవరికైనా చూపించాలని ఒక భూత వైద్యుడు మా క్యాస్ట్లో ఉన్న పెద్ద ఆయన దగ్గరకు తీసుకెళ్తే, ఆయన మమ్మల్ని చూసి ఆ గుమ్మం దగ్గర మీరు ఎందుకు వచ్చారా అని అడిగాడు. గుమ్మం దగ్గర ఆ మాంత్రికుడు గుమ్మం దగ్గర మీరు ఎందుకు వచ్చారా అని అడిగాడు. ఇలాగ అయిందని మా నాన్నమ్మ చెప్తే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ భూత వైద్యుడు, మీ కోడలు రాత్రి చేసిన పని చాలా గొప్పది, హల్లెలూయా, మీరు ఆ దేవుణ్ణే నమ్ముకోండి, మీరు బాగుపడతారని ఒక మాంత్రికుడు సాక్ష్యం చెప్పాడు, హల్లెలూయా. ఆ మాంత్రికుడు సాక్ష్యం చెప్పినప్పుడు మా నాన్నగారికి డౌట్ వచ్చింది. మరి ఇవన్నీ చేశాం కదా, ఇవన్నీ మరి మీరు ఎలా చేస్తున్నాడు, మా నాన్నగారికి తర్కించి మాట్లాడాడు.
అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ఏ దేవుడినైనా నేను స్వాధీనం చేసుకోగలను. వాటికి బలిచ్చో, మేకలు బలిచ్చో, రక్తం ఇచ్చో, నా రక్తం కోసం వాళ్ళని స్వాధీనం చేసుకుంటాను. నేను కూడా ఆ యేసు ప్రభు స్వాధీనంలోనే ఉన్నాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. ఎలా చేయాలో యేసు ప్రభుకి మొక్కాలో మాకు తెలియదు. మా అమ్మ ఏం చెప్పిందంటే, ఆర్సీఎంలో చేసినట్టుగా ఒక పూసల దండ తీసుకొని దేవానికి స్తోత్రం, పాపినైనా నన్ను క్షమించు అనే మాటలు చెప్తూ ఉండేది. అలాగా 1974లో మా ఇంట్లోకి యేసుప్రభు వచ్చాడు. కానీ అన్ని ఫోటోలు పెట్టేవాళ్ళము, యేసుప్రభు ఫోటో కూడా పెట్టేవాళ్ళం. మా ఇంట్లో ఇంచుమించుగా ఒక 20-30 పంచలోహాల విగ్రహాలు ఉండేవి. అవన్నీ పూజ చేసేవారు. మా నాన్న పరిస్థితి ఏంటంటే, పొద్దున్నే తడి బట్టలతో పూజ గదులకు వెళ్ళేవారు, ఆరిపోయిన తర్వాత బయటకు వచ్చేవారు. అప్పుడు వరకు పూజ చేసేవారు. వచ్చిన తర్వాత మనం ఎవరైనా టీ కాఫీ తాగేవాళ్ళం, కానీ మా నాన్నగారు మాత్రం బ్రాండీ విస్కీ తాగేవాడు. ఆయనకు అలాగా అలవాటు అయిపోయింది. ఒక మంచి చైన్ స్మోకర్ అనమాట. ఒక సిగరెట్ అయిపోతే ఒకటి, ఒక సిగరెట్ అయిపోతే ఒకటి తాగడం, ఇవన్నీ ఆయనకి అలవాటు అయిపోయింది. సినీ ఫీల్డ్లో కూడా మా నాన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేర్పించేవాడు. కానీ ఒక 84 ఆ టైంలో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఫైనాన్షియల్గా ఏర్పడినప్పుడు ఇంచుమించుగా అప్పట్లో 84 ఆ ప్రాంతంలో 4-5 లక్షల రూపాయలు సమస్యల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు అన్నారు, ఇన్ని దేవుళ్ళను మనం మొక్కుతున్నాం కదా, ఏ దేవుడు మనకు సహాయం చేయట్లేదేటి? ఇలా కాదు, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా లేదో నేను తెలుసుకోవాలి అనుకుని 7 రోజులు కఠిన ఉపవాసం ఉన్నాడు, మంచినీళ్ళు తాకుండా. ఆ పూజ గదిలోనే ఉండి ప్రతి దేవునికి పూజ చేశాడు, ప్రతి దేవునికి ఆరాధించాడు. 7 days అయిపోయాయి. ఇంక ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇంకా మా నాన్నగారు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే, ఇంకా దేవుడు లేడు, వీళ్ళందరూ మనల్ని భ్రమపరుస్తున్నారు, వీళ్ళంతా ఒట్టిదే అనే తీర్మానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ యేసుప్రభు ఫోటో కనబడిందంట. అవును కదా, వీళ్ళందరూ మొక్కుతున్నారు, నేను కూడా నిన్ను మొక్కుతున్నాను ప్రభువా, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు కనబడాలి అని ఒక్క మాట చెప్పి స్పృహ కోల్పోయాడంట. 7 రోజుల నుంచి తిండి లేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. స్పృహ కోల్పోయినప్పుడు ఆయనకి సిలువలో ఉన్న దృశ్యాన్ని కండ్లకు ఎదురుగా కనబడ్డం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. ఒక రక్తపు చుక్క సిలువలో నుంచి కారుతూ కారుతూ ఈయన తల మీద పడినట్టుగా ఆ దర్శనంలో చూశాడు. చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడును దేవుడును అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట విన్నప్పుడు మా నాన్నగారికి ఎక్కడ లేని దుఃఖం రావడం ప్రారంభించిందట. తన చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కళ్ళకెదురుగా కనబడడం ప్రారంభించాయి. కళ్ళకు కదుడు, అయ్యో నేను ఇంత పాపం చేశానని ఒప్పుకుంటూ ఎక్కి 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 ఏడుస్తున్నాడంట. ఆ సంఘటన రాత్రి 11 గంటలకో 12 గంటలకో జరిగింది. మేము అందరం పడుకున్నాము. మా నాన్నగారు ఉదయము 4 గంటల వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఉదయం అయిపోయిన తర్వాత, ఉదయం అవుతున్నప్పుడు ఆయన తల మీద చేయి వేసి ఆయనకు ఉన్న గదిలో నుండి వెళ్ళిపోయాడంట బయటికి. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మా నాన్నగారికి ఈయన యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మాడు. అప్పుడు ఉదయం అయినప్పుడు మా ఇంట్లో ఉన్న పంచలోహాలు, మా ఇంట్లో ఉన్న బుక్స్, భగవద్గీత, ఖురాను అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ట్యాంక్మెంట్లో పడేస్తాడయ్యా. నేను ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు వచ్చినాయన్నమాట నాకు. మా నాన్నగారు అవన్నీ పడేసిన తర్వాత బైబిల్ ఒకటే పట్టుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. మేము యేసుప్రభు నమ్ముకున్నామని మా బంధువులందరూ మమ్మల్ని వెళ్ళేశారు. వీళ్ళేదో మాలుగోలు దేవుడిని నమ్ముకున్నారని. మాకు రావాల్సిన ఆస్తి కూడా ఏమి రాలి, మేము కట్టుబట్టలతో బయటకు వచ్చాం.
యేసు ప్రభు మమ్మల్ని వదిలిపెట్టలేదు. కానీ మా బంధువులందరికన్నా ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టాడు. మా పెద్దనాన్నలు, మా చిన్నాన్నలు, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, ఈవెన్ సత్యనారాయణ వ్రతం జరిగినా మా నాన్నగారే ముందెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత అవి చేసుకునేవారు. అంతగా మా కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాడు మమ్మల్ని. దేవునికి స్తోత్రం. అలాగా 85వ సంవత్సరంలో మొత్తం అందరం బాప్తీసం తీసుకున్నాం. నేను చిన్నప్పుడే 13వ సంవత్సరంలో రక్షించబడ్డాను. కానీ నా పరిస్థితి ఏంటంటే సండే స్కూల్కి వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత సినిమాకి కూడా వెళ్ళిపోయేవాడిని. కొద్ది రోజుల్లో అయిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే నేను 10th క్లాస్ వరకే చదివాను. నా చదువు ఎక్కలేదు. 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను పాస్ అవ్వలేదు. ఇంచుమించుగా 14 సార్లు రాశాను, గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టుగా. కానీ నేను దాన్ని జయించలేదు. నేను అనుకున్నది ఇది ఏమైతే అయింది అనుకుని నాకు ఆ 10th క్లాస్ వచ్చేసరికి నేను ఎలక్ట్రికల్లో కాంట్రాక్ట్స్ చేయడం మొదలుపెట్టాను. నా 15వ సంవత్సరం నుంచి నేను సొంతంగా వైరింగ్ చేయడం అలాగా నేర్చుకుని బెంగళూరు, మైసూరులో కూడా నేను పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్స్ తీసుకొని చేసే స్థితిలోనికి నాకు 18వ ఏటన దేవుడు తీసుకెళ్ళాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లో, BDLలో, NTPCలో నాకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. కానీ వాటిలో ఒక్కొక్క సంవత్సరం 6 నెలలు చేసేవాడిని, మానేసేవాడు. ఎందుకు మానేసాడో నాకే తెలిసేది కాదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే సేవ చేసేవాడు. నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు అనేవాడు, నాకు వచ్చిన మొట్టమొదటి ప్రవచనం, ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు ప్రవచనం చెప్పిన మాట ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో నుంచి మొట్టమొదటి ప్రవచనంగా నాకు చెప్పాడు. అది నెరవేర్చబడ్డానికి ఇంచుమించుగా 16 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నేను 2000 సంవత్సరంలో ఈ రాజమండ్రికి నేను వచ్చాను. ఈ రాజమండ్రి సేవకు రావడానికి కూడా చాలా సంఘటనలు జరిగాయి. నేను తెలంగాణ ప్రాంతంలో లక్ష్మాపూర్, నారాయణపూర్, శిలాసాగర్ అనే ఊరిలో సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను. నేను దేవుణ్ణి అడిగింది ఏంటంటే, ఒక్క క్రైస్తవుడు ఉండకూడదు, ఒక చర్చ్ ఉండకూడదు. అలాంటి ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్లి ప్రభువాని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగే చేసినప్పుడు ఒక్క ఆత్మను రక్షించడానికి నాకు సంవత్సరం పట్టింది. క్షీరసాగరం అనే ఊరిలో మేము వెళ్ళినప్పుడు అనేకమైన దయ్యాలు పట్టేవాళ్ళు కనబడేవారు. ఒక ఆయన అన్నాడు, ఈ ఊర్లో యేసు ప్రభుని గురించి చెప్పడానికి వెళ్తున్నారు, కానీ మీరు వచ్చేవారు మీరు కనబడరు అన్నాడు. ఎందుకంటే ఆ ఊర్లో 36 మాంత్రికులు ఉన్నారు. ఆ 36 మాంత్రికులు ఏ ఒక్కడికి మీరు కనబడినా మీరు చనిపోయినట్టే అనే మాట మాట్లాడేవాడు. కానీ దేవుడు ఎంత కృప చూపించాడంటే, ఆ ఊరిలోనే మొట్టమొదటి సంఘాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అలాగా 3 ఊర్లో 3 సంఘాలు కట్టినప్పుడు దేవుడు, బాబు అది నీది ఇక్కడ కాదు, నేను రాజమండ్రి వెళ్ళాలని నాకు దేవుడు చెప్పాడు. నేను దేవుడిని చాలా శోధించాను. ప్రభువా, ఏదో స్థిరపడ్డాను అనుకున్నప్పుడు ఏంటి మళ్ళీ నువ్వు ఇక్కడికి వెళ్ళిపోమంటున్నావు? ఇదేమన్నా భావ్యమా? ఒక్కొక్క చోట 30 మంది 40 మంది అయిన చోట ఇది వదిలేయాలంటే అలాగా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర ఒక కండిషన్ పెట్టినా, నువ్వు చెప్పినట్టు నేను రాజమండ్రి వెళ్తాను, కానీ వెళ్ళిన రోజు నుండి నేను బియ్యం కొనకూడదు, కనీసం 1 సంవత్సరం వరకు నేను బియ్యం కొనకూడదు, వెళ్ళిన రోజు నుండి మా ఇంట్లో బియ్యం ఉండాలి, మా ఇంట్లో బియ్యం ఉండాలి అని అన్నప్పుడు దేవుడు నిజంగా రాజమండ్రి 2020 సెప్టెంబర్ 10వ తారీఖు మేము రాజమండ్రి వచ్చాం. వచ్చినప్పుడు మా ఇంట్లో ఆ రోజు నుండి బియ్యం ఉన్నాయి. దేవుడి దగ్గర కండిషన్ పెట్టాం. నేను 5గురితో సేవ ప్రారంభించాను. మా బావగారు వైబి అగస్టిన్ గారు రాజమండ్రిలో సేవ చేయడంతో చాలామంది సేవకులు తెలుసు, చాలామంది విశ్వాసులు కూడా తెలుసు. కానీ నేను వీళ్ళని ఎవరిని టచ్ చేయకూడదు, కానీ అన్నిల్లో నుంచే నాకు కావాలని నేను కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అలాగే 5గురితో ప్రారంభించాను. రాజమండ్రిలో ఇంచుమించుగా 250 మందికి అన్యులకి బాప్తీసాలు ఇవ్వడానికి కృప చూపించాడు.
హల్లెలూయా. ఇప్పటికీ మా చర్చిలో ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి. మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ రెడ్డిలు, కాపులు మాత్రమే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే పెనుగొండలో ఇంకో చర్చ్ ఉంది. పెనుగొండ దగ్గర కొట్టాలపురం అనే గ్రామంలో ఇంచుమించుగా 250 మంది విశ్వాసులు ఉన్నారు ఆ చర్చిలో. అక్కడ కూడా దేవుడు అద్భుతంగా నడిపించాడు, కార్యం చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చిన్న సాక్ష్యం దేవుడికి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నిన్న డేవిడ్ అన్న గారు వేకప్ రోజు చెప్పారు, అన్న మీరు ఇలాగ వెళ్ళాలి అని అన్నప్పుడు, అన్న నేను అక్కడి నుంచి రావడానికి లేట్ అయిపోద్దేమో అంటే, ఏం చేస్తావు తెలియదు అన్న, నువ్వు వెళ్ళాలి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సరే అన్న వెళ్తాను అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సరే వెళ్ళి ఆ రోజు నుండి శనివారం నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా ఏం చెప్పాలి, నువ్వేం మాట్లాడుతావు, ఈ సంఘానికి ఏది అవసరం ఉంది అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు విజయ్ కుమారయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు, కుటుంబానికి, సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘానికి నేను రావడం రెండోసారి. మీరు నన్ను చూసారో లేదో తెలీదు. మహిమాన్విత రాత్రులు అప్పుడు ఒక సీడీ కూడా రిలీజ్ చేశారు, పాటల సీడీ. అప్పుడు స్టేజ్ మీద ఉండే కార్యక్రమం కూడా నేను నడిపించాను. మీరు గుర్తొస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్. దేవుడు, నేను రాజమండ్రి వచ్చినప్పుడు 1000 రూపాయలతో వచ్చాను. నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, సొంత చర్చ్ కూడా లేదు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, నా ప్రతి అవసరత ఆయన మహిమేశ్వర్ చొప్పున తీరుస్తున్నాడు. నేను ఇంకొక మాట ధైర్యంగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నేను సేవకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అప్పు లేదు. అప్పున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నేను అప్పు చేయలేదు, ఎందుకంటే నా దేవుడు చేయనీయలేదు. నేను ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో కూర్చొని అడిగాను, అది దేవుడు నాకు ఇవ్వడం ప్రారంభించాడు. మనం రీసెంట్గా మా పాప మ్యారేజ్ చేసినప్పుడు మా బంధువులందరూ అన్నారు, ఒరే ఏం సంపాదించావురా రాజమండ్రి వెళ్ళి, పిల్లకి పెళ్లి చేస్తున్నావు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనేమీ సంపాదించుకోలేదు, కానీ నా పిల్ల పెళ్లి దేవుడు చేస్తాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. జరిగిన అద్భుతం ఏంటంటే, నేను 0తో ప్రారంభించాను, ఇంచుమించుగా 7.5 లక్షల పైన ఖర్చు పెట్టాను. నాకు అప్పు లేదు, మిగులు లేదు. దేవుడు అలా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యంగా అంటే, నేను దేవుని దగ్గర ఒక కండిషన్తో ప్రార్థన చేశాను పిల్లల గురించి. ప్రభువా నేను కట్నం ఇవ్వకూడదు, కట్నం తీసుకోకూడదు, అలాగుండాలి. రెండవది ఏంటంటే, లోక సంబంధమైనది ఏది కూడా రాకూడదు. పసుపు కుంకుమలు, బొందేయడాలు ఇవన్నీ ఏమీ కనబడకూడదు. ఈవెన్ మామిడాకులు, కొబ్బరాకు కూడా, ఏంటంటే తమలపాకులు కూడా ఉండకూడదని ప్రార్థన చేశాను. అలాంటి వారైతేనే నా కూతురికి భర్తగా ఈ ప్రభు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. మంచి ఫ్యామిలీ. ఖమ్మంలో ఆ పిల్లడు ఫ్యామిలీ ఉంటారు, తల్లిదండ్రులు. బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, యూకేలో చదువుకున్నాడు, పీజీ కూడా యూకేలోనే చేశాడు. అలాంటి అబ్బాయిని దేవుడు ఇచ్చాడు. 10 పైసలు కట్నం ఇవ్వలేదు, ఏమీ కూడా నేను అప్పు చేయలేదు. దేవుడు అంత శక్తిమంతుడు. మనము విశ్వాసముతో ఒప్పుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం మొదటి నుంచి మనము చూద్దాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేను దాన్ని పడవేయమనను. అతడు దాన్ని
ఉమ్, 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 ఉమ్. చాలండి. మనం చదివిన ఈ వాక్య భాగంలో 3 భాగాలుగా ఈ మాటల్ని మనం చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఇది చాలాసార్లు చదివింటారు, వినింటారు కదా. ఈ మోషే గురించి చెప్పాలంటే దేవుడు పొద ద్వారా మాట్లాడాడు. పొద ద్వారా దేవుడి దర్శనం చూశాడు, ఆ స్వరాన్ని విన్నాడు. దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవుడైనా ఒక సేవకుడైనా వాడికి కావలసిన విధానములో దేవుడు బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మోషేకి బోధించడం ప్రారంభించినప్పుడు మోషేని దేవుడు అడిగాడు, నీ చేతిలో ఏముంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. కర్ర ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మన చేతుల్లో ఏమున్నాయి చెప్పండి. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఒకసారి చూపించండి. కొంతమంది మొబైల్స్ తెచ్చుకున్నారు కదా, చాలా మంచి వాళ్ళు మీరు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రశ్న వేస్తాను, ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారు? తమ్ముడు 2, నాన్నగారు చదివారు, 3 కనబడ్డారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఈ కర్ర అనేది మోషేకి ఎందుకు చూపించాడంటే, ఆ కర్రని, నీ దగ్గర ఉన్న బైబిల్ అనే కర్రని ఎలా వాడాలో నేర్పిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ బైబిల్ అన్ని పుస్తకాల్లాగే మన చేతుల్లో కూడా ఉంటుంది. దీన్ని ఉపయోగించినప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది తల కింద పెట్టుకుంటారు, ఏదైనా భయం వస్తే తల మీద పెట్టుకుంటారు కదా. కానీ దీన్ని ఉపయోగించడం ఎలాగా అంటే, ప్రతిరోజు దీనిని చదవడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో చెప్పిన దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ తర్వాత, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు మనం చేసేయన్ని. కారణం ఏంటి అంటే, దేవుడు మోషేకి ఇచ్చినట్టు ఆ కర్రను మన చేతికి బైబిల్ని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, మోషే కర్రగా కాదు. 20వ వచనం ఒకసారి చదవండి. ఏం పట్టుకెళ్ళాడంట? అంతకుముందు ఎవరి కర్ర అది? అంతకుముందు ఎవరి కర్ర? మోషే కర్ర. ఇప్పుడు ఎవరి కర్రగా తీసుకెళ్తున్నాడు? ఎలా మారింది అది? దేవుని కర్రగా ఎలా మారింది అది? దానికి కారణం ఏంటంటే, మోషే దేవుని నిమిత్తము ఆ కర్రను వాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఈ బైబిల్ని కూడా వాడడం నేర్చుకోవాలి. వాడడం అంటే ప్రతిరోజు చదువుతూ ఉండాలి, ప్రతిరోజు వాక్యం వింటూ ఉండాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని మనము ఈ వాక్యం నాకు అర్థమయ్యేలా చెప్పు ప్రభు అని మనం అడగాలంట. హల్లెలూయా. అలా అడిగినప్పుడు ఈ బైబిల్ నీకు ఉపయోగకరంగా మార్చబడుతుంది. ఇది ఇంట్లో పెట్టుకొని ఆదివారం దులుపుకొని తీసుకొస్తే ప్రయోజనం లేదు. ఈ బైబిల్ని నువ్వు రోజు చదువుతున్నప్పుడు ఈ వాక్యము నిన్ను కొత్త విధానంలో నడిపించడం ప్రారంభమవుతాయి.
హల్లెలూయా. మోషే కర్ర దేవుని కర్రగా మారడానికి కారణం ఏంటంటే మోషే కర్ర దేవుని కోసం వాడడం ప్రారంభించాడు. నీకిచ్చిన ఈ బైబుల్ని నీ కోసం, నీ కుటుంబం కోసం వాడడం నేర్చుకోవాలి, చదవాలి. ఈరోజు నేనంటాను, మీరు న్యూ ఇయర్ టైంలో వాగ్దానాలు తీసుకుంటారా? మీకు గుర్తుందా ఏదైనా వాగ్దానం? ఈ నెలలో వచ్చిన, పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం చెప్పండి. ఒకరు తక్కువ అని చెప్పాలి, ఎవరు చూడకుండా చెప్పండి. ఒకరు చెప్పారు, ప్రైజ్ లార్డ్. ఎంత తడుముకుంటున్నామో కదా మనం. అంటే వాగ్దానమే దేవుడిచ్చింది గుర్తు లేకపోతే ఇంకా దేవుడి కార్యాలు ఎలా చేస్తాడు మనకి? ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వదింపబడాలనే కోరుకుంటాడు ఆయన. అల్లప్పుల్లో ఉండాలని, రోగాల్లో ఉండాలని, బలహీనతలుగా ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోడు. ఎందుకు నువ్వు అలా మారిపోతున్నావంటే దేవుడు నీ చేతికిచ్చిన ఈ కర్రను వాడడం రాలేదు నీకు. వాడడం వచ్చినప్పుడు ఈ కర్రతో ఎన్నైనా కార్యాలు చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మది కలిగిస్తుంది, నా మార్గానికి వెలుగుగా ఉంటుంది, ఎత్తైన స్థలంలో నిలబడుతుంది. ఈ వాక్యం మనల్ని సమృద్ధిలోనికి తీసుకెళ్లేది వాక్యమే. అందుకే చేతిలో ఉన్న కర్రని ఉపయోగించాలి. హల్లెలూయా. నాకు బాప్తిస్మం ఇచ్చిన జేడి మ్యాథ్యూస్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒరే మనవడా, నీ వయసు ఎంత ఉందో నువ్వు బైబిల్ అన్నిసార్లు కంప్లీట్ చేయాలరా అనేవాడు. మొన్న ఒక సేవకుడు గురించి విన్నాను. ఆ సేవకుడు బైబిల్ చనిపోయే లోపల 2000 సార్లు చదివాడంటండి. బైబిల్ చూడకుండా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పేస్తాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చదివిన కొద్ది కొత్త విధానంలో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు, కొత్త విధానంలో సేవ చేయడం మొదలుపెట్టాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని ఉపయోగంలోనికి తెచ్చుకోవాలి మనం. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, అక్కడ నా కృప నీకు చాలును అన్నాడు. నేను అది అనుకున్నా సరే, కూర్చొని ప్రార్థన చేసిన ఆ మాట, అవును, ఆయన కృప నాకు కావాలి ప్రభా, నీ కృప లేనిది నేను లేని ప్రభా, నేను జీవించలేని ప్రభా. ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకున్నాను కాబట్టి దేవుని కృప సమృద్ధిగా మన మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు మనకు అర్థం కాంది ఏంటంటే, బైబిల్ మన దగ్గర ఉంది, ఓటమిని చూస్తున్నాం. వాక్యం మన దగ్గర ఉంది, విజయాన్ని పొందలేకపోతున్నాం, సమస్యలను ఎదుర్కొంటున్నాం, వ్యాధుల పట్ల మనము అధైర్యపడిపోతున్నాం. నేనంటాను, శక్తి కలిగిన వాక్యము దేవుడు నీ చేతికిచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ఏ విధమైనది కూడా నిన్ను ఏలుబడి చేయలేదు. హల్లెలూయా. ఏది ఏలుబడి చేయదు. దాన్ని మనం అర్థం చేసుకోక వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు చెప్పండి. రాజమండ్రిలో మున్సిపల్ కాలనీలో ఒక ముసలోళ్ళు కూడుకుంటారు. ఒక 5 years బ్యాక్, 7 years బ్యాక్, ఒక 30 మంది 40 మంది ముసలాళ్ళు, అందరూ 60 దాటిన వాళ్ళే తప్ప 60 లోపల ఉన్న వాళ్ళు. వాళ్ళకి వాక్యం చెప్పడానికి పిలిచారు ఒక ఆయన నన్ను, ఒక ఆంటీ గారు నన్ను. ఎల్లప్పుడూ నాకు చాలా ఆశ్చర్యం వచ్చేది, వీళ్ళకి నేనేం వాక్యం చెప్తాను, వీళ్ళేమో ఇంత పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళకి నేనేం వాక్యం చెప్తాను. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేతులు పైకెత్తి నిలబడి ఆరాధన చేస్తుంటే నా కంట్లో నుంచి నీళ్ళు ఆగలేదు ప్రియులరా. 45 నిమిషాలు ముసలోళ్ళందరూ నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? నేను రెఫరెన్స్ చెప్పడం ఆలస్యం. ఒక ఆవిడ బైబిల్ తెరవకుండా వచ్చినని చదివేస్తుంది. నేను అంతా అయిపోయిన తర్వాత ఆ మామగారిని అడిగి, అమ్మ ఎలా చెప్పగలుగుతున్నారంటే, బాబు నేను చదువుకోలేదు. మా మనవాడిని నేను ఒకటి అడిగాను, ఒరే బాబా టేప్ రికార్డర్ ఒకటి కొనిరా, దాంట్లో బైబిల్ సంబంధించిన క్యాసెట్లు కూడా కొనిరా అని బ్రతిమలాడితే టేప్ రికార్డర్ కొనిచ్చాడంట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న క్యాసెట్లు ఎలా పెట్టుకోవాలో, ఎలా తీయాలో అన్నీ నేర్పించాడంట. ఆ మామగారి పని ఏంటంటే
పొద్దున్నే 5 గంటల నుంచి వాక్యం వింటూనే ఉండేదట. ఆవిడికి బైబిల్ లోపల ఫిక్స్ అయిపోయింది మొత్తం. హల్లెలూయా. ఆ టేప్ రికార్డులో టేపులు అన్నీ చూపించింది, అన్నీ తెగిపోయినాయి. కానీ బైబిల్ ఎక్కడ వెళ్ళిపోయింది? ఎన్నిసార్లు విన్నదో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత ముసలావుడికి ఇంత ఆసక్తి ఉంటే, ప్రభువా నేను ఇంకా వాక్యాన్ని చదవలేని వాడిగానే ఉంటున్నాను కదా. దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగాను. ఎందుకో తెలుసా? దేవుడు మనకిచ్చినది, ఆయుధంగా ఇచ్చింది ఏంటి అంటే వాక్యమే. నేను అంటాను, 1000 అటంబ బాంబుల కన్నా, అణుశక్తి బాంబుల కన్నా దేవుడు నీ చేతికి ఇచ్చిన వాక్యం చాలా గొప్పదే. హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన దాన్ని నువ్వు వాడట్లేదు. ఇది దేవుని వాక్యంగా మార్చట్లేదు నీ జీవితంలో. అన్ని పుస్తకాల్లాగే ఉంటుంది, అన్నిట్లాగే మనం దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాం. కానీ నువ్వు ఏ రోజు నుండి వాడడం ప్రారంభించు, ఈ వాక్యమే నీ జీవితాన్ని కూడా ఇప్పటి నుంచే మార్చడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవది చెప్తున్నాడు అక్కడ. మొదటిది కర్ర అంటే మోషే కర్ర పడేశాడు, అది ఏమైందంట? ఇప్పుడు పాము అయినప్పుడు మోషే గారు అక్కడి నుంచి పారిపోయాడు. మనం ఉంటామో ఏదైనా వచ్చిందంటే మనం కూడా పారిపోతాం కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ చూడండి, మోషేని ఇప్పుడు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ పాముని పట్టుకోమన్నాడు. ఏం పట్టుకోమన్నాడు? అసలు ఎవరైనా తోక పట్టుకుంటారా? తోకను పట్టుకుంటే తిరిగేసి కాటేస్తుంది. అది పాము యొక్క లక్షణం. ఎవరు పాములు పట్టేవాడు ఎవడైనా కానీ పట్టుకోవడం దేన్ని పట్టుకుంటాడు? తలకాయనే పట్టుకుంటాడు. కానీ ఎందుకు తోకను పట్టుకోమన్నాడు? మీకు అర్థం అయితే, మీకు చదివితే, యేసు ప్రభు సాతాను యొక్క తలను చెలువలో తెగ్గొట్టేశాడు, అక్కడే చంపేశాడు దాన్ని. ఆ తోక మాత్రమే ఊగుతుంది. ఇప్పుడు తోకతోటే ప్రపంచాన్ని ఊపేస్తుంది. నీకు అర్థం అవ్వట్లేదు. దాన్ని గట్టిగా పట్టుకుంటే నీ చేతిలో ఉన్న బైబిల్ లాగా మారిపోద్ది. అది కూడా మనం ఏమనుకుంటున్నామంటే, చిన్న శోధన వస్తుంది, అది భూతత్వంలాగా చూపిస్తుంది. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆ తోకను పట్టుకో. దానికి చాలా పెద్ద మెసేజ్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ దేవుడు తోకను ఎందుకు పట్టుకోమన్నాడంటే, నువ్వు చివరున్నావు, నేను ప్రథమమైన వ్యక్తిగా చేస్తానన్నాడు. ఒక దగ్గర వాగ్దానం చేస్తాడు, నిన్ను తోకగా ఉండవు, తలగా చేస్తానన్నాడు. హల్లెలూయా. మనము పెంట కుప్పల మీద నుండి దరిద్రులను ఆయన పైకి లేవనెత్తువాడు ఆయనే. ఈ వాక్యాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు ఈ వాక్యమే నీ కుటుంబంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, దివారాత్రాలు నేను ధ్యానం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్న, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినని చెప్పడానికి కారణం మన గిన్నెలు ఏమవుతున్నాయి? నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఏమనుకోకండి. మీ ఇంట్లో సొట్టలేని గిన్నె ఏదైనా ఉందంటారా? సొట్ట ఉంది కదా, ఉంటుందా ఉండదా? దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర కూడా ఏ సొట్ట ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఆయన సమృద్ధినిచ్చేవాడు. వాక్యమేనండి మనకి సమృద్ధినిచ్చేది. రెండో విషయానికి వస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ చెయ్యిని ఎక్కడుంచుకోమన్నాడు అంటే, ఇక్కడ గుండె మీద నీ చెయ్యేసుకో. బయటికి తీస్తే ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళీ రొమ్ము మీద ఉంచుకున్నాడు, ఏమైంది? ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుడిచ్చిన కర్రను నువ్వు చేత పట్టుకుని నీ శరీరాన్ని వాడమంటున్నాడు. ఇప్పుడు ఏం వాడాలి? కొంచెం గట్టి చెప్పాలా? ఒక ప్రశ్న వేస్తాను, మీరు నన్ను తిట్టుకోకండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు బాగలేదు, ఈరోజు ఆదివారం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేద్దాం అన్నాడు. వస్తారా? వస్తారా? రారు. అది మేము ఫేసులు చెప్పేస్తున్నాంలేండి. ప్రైజ్ ది లార్డ్. సరిగ్గా ప్రార్థనకి వెళ్దాం అనుకుంటే చుట్టాలు వస్తున్నారని చెప్పారు అనుకోండి, ప్రార్థనకు వస్తారా? ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? శరీరానికా, ఆత్మక? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ శరీరాన్ని కూడా దేవుని కోసం వాడడం మొదలు పెట్టాలి.
నాకు షుగర్ వచ్చి ఇంచుమించుగా 12 సంవత్సరాలు అయింది. అప్పుడు వచ్చినప్పుడు ఇంచుమించుగా 600 చిల్లర చూపించింది షుగరు. చూపిస్తే డాక్టర్ అన్నాడు, ఎలాగున్నావురా బాబు నువ్వు అన్నాడు. నేనేం బాగానే ఉన్నానండి అన్నాను. షుగర్ వచ్చింది ఆయన, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, 600 ఉందంటే అప్పుడు మొత్తం 10 మంది 20 మంది సేవకులు పిలిచి మంచి స్తుతికూటం పెట్టి మంచి బిర్యానీ పెట్టి పంపించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు 200 ఉంటుంది. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తానంటే సంవత్సరానికి ఒక్కసారే. అన్నీ నార్మల్గానే ఉంటాయి. కారణం ఏంటంటే ఈ శరీరాన్ని నలగొడుతున్నారు. నాకు చూసే పాస్టర్ గారు, ఆయన డాక్టర్ గారు కూడా క్రిస్టియనే. డానీ తమ్ముడు, నువ్వు రోజుకు 1 గంట ప్రసంగం చేయి, షుగర్ని ఏం చేయదు, 100 సంవత్సరాలు బ్రతికిస్తుంది ఆ షుగర్ అని అన్నాడు. రోజుకు 1 గంట ప్రసంగం చేయి, ఆ షుగర్ నిన్ను బ్రతికిస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని కోసం మన శరీరాన్ని కూడా వాడడం నేర్చుకోవాలి. కారణాలను దేవుడు ఎప్పుడు వెతకడాడు. కారణం ఎతికితే అవ్వలాగా ఆదాములాగా బయటకు తోలెత్తాడు. చాలా మట్టుకు రీజన్సే వెతుకుతాం మనం. ఈరోజు పాస్టర్ గారు, అమ్మ ఎందుకు ప్రార్థనకు రాలేదు అని అడిగారు అనుకోండి, ఏం వెతుకుతారు? మీరు చెప్పేది ఒకటి, మీ ఇంట్లో జరిగింది ఒకటి. ఏంటి? అవునా కదా? వాస్తవం చెప్తారా పాస్టర్ గారికి? వాస్తవం ఎవరు చూస్తున్నారు? వాస్తవాన్ని ఎవరు కనిపెడుతున్నారు? నువ్వు మర్చిపోవద్దు ఆ సంగతి. నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో సేవకుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. మా చర్చిలో, ఇక్కడ రాజమండ్రిలో ఉన్న చర్చిలో ఒక ఫ్యామిలీ మొత్తం అందరూ వస్తారు, ఒక పాప రాలేదు. రాకపోతే అడిగాను నేను, అమ్మ ఏంటమ్మా పాప రాలేదు ఏంటంటే, అన్నయ్య గారు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది అన్నాడు. నేను అన్నాను, ఫెయిల్ అయిపోతుంది అన్నాను. నేను ఫెయిల్ అయిపోతుంది అన్నాడు. ఎలా చెప్తున్నారు అంటే, అది మీరు ఇంటికి వెళ్ళి చూడండి మీకే అర్థమవుద్ది అన్నాను. ఇంటికి వెళ్తే ఆ పిల్ల ఎగ్జామ్కి వెళ్ళకుండా మంచం మీద వేసుకుని పడుకుంది, దుప్పటేసుకొని మొబైల్ చూస్తుంది. అంతకని పాస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా? ఎవరికి చెప్పారు అది? నువ్వు దేవుడికి కవరింగ్ ఇవ్వాలని చూస్తుంటావు. నేను అంటాను, నీ శరీరాన్ని దేవుని కోసం వాడినప్పుడు నీలో ఉన్న వ్యాధులన్నిటి మీద విజయమిస్తాడు. ఏమున్నా కూడా ప్రాబ్లం చేయవవి. నేను మొన్న ఒక సేవకుడి సాక్ష్యం విన్నాను. ఆ సేవకురాలకి ఇంచుమించుగా 4 years అయింది, క్యాన్సర్ ఉందని డాక్టర్స్ చెప్పారు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను హాస్పిటల్స్కి వెళ్ళను, మందులు వేసుకొని బ్రతికితే దేవుని పరిచయం చేస్తాను, చచ్చిపోతే ఆయన దగ్గర ఆనందిస్తాను అంతే. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ 5 సంవత్సరాలు అయింది, ఏమీ కాలేదు ఆవిడకి. అప్పుడప్పుడు వెళ్ళిన డాక్టర్తో చెక్ చేయించుకోమని చెప్తుంటే ఆమె వినదు. నా శరీరాన్ని నేను దేవుని కోసం వాడుతున్నాను. ఒక నిజమైన సంగతి చెప్తాను ప్రియులారా. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా పేదరాలు. ఊరు చివర ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని ఒక కుమారుడితో జీవిస్తుంది. ఈయన అందరు ఇళ్ళలో పని చేసుకోవడం, వాళ్ళకున్న 2 మేకలనేమో మేపుకుంటూ పనిచేస్తుందండి. ఆమె యేసు ప్రభు నమ్ముకుంది. ఆవిడ చెప్పి తీర్మానం ఏం చేసుకుందంటే, నేను ఏ రోజన్నా చర్చికి వెళ్ళకపోతే ఆ రోజు నాకు చివరి రోజు అవ్వాలి. ఏమవ్వాలి? చివరి రోజు. అలా అంటే ఏంటి? చనిపోయే రోజే ఉండాలి. అలాగా ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, ముందు రోజు ఆ పిల్లడికి జ్వరం వచ్చేది. జ్వరం వస్తే ఏయో ట్యాబ్లెట్ తీసుకొచ్చింది కానీ బాగు కాలేదు. 2వ రోజు కూడా బాగు కాలేదు. 3వ రోజు ఆదివారం ఉదయం ఆ పిల్లోడి పరిస్థితి చూస్తే చనిపోయాడు. పిల్లోడు చనిపోయాడు. జరిగిన నిజంగా సంఘటన చెప్తున్నాను ప్రియులరా. తల్లి ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, ప్రభా ఈరోజు ఆదివారం దేవుని సంఘానికి ఆటంకంగా అయిపోతుందేమో, నువ్వేం చేయమంటావో నాకు చెప్పు ప్రభా
అని చెప్పి ఆవిడ లేచి ఆ పిల్లల్ని ఒక సాంపులో చుట్టేసి ఆ గుడిసెకు ఒక మూలన దానిని నిలబెట్టి తలుపేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చేసిందంటే చర్చిలోకి వచ్చేసింది ఆవిడ. చర్చిలోకి వచ్చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ టైంలో ఆరాధన జరుగుతుంది, ఆరాధనలో పాలు పంచుకుంది, వాక్యం అయిపోయింది, కానుకలు పెట్టేశారు, ఆశీర్వాద ప్రార్థన కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత పరుగున పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, దయచేసి వచ్చి సమాధి కార్యక్రమం చేయండి అని చెప్పాడు. వెంటనే ఆశ్చర్యపోయాడంట సేవకుడు. అమ్మ ముందే స్టార్ట్ అయినప్పుడే వచ్చేసావు కదా, ముందు చెప్పొచ్చు కదా అంటే, లేదయ్య గారు, దేవునికి విరోధంగా నేను ఉండకూడదు. నా కొడుకు ఎలాగ చచ్చిపోయాడు, చచ్చిపోయాడు కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు. నా దేవునికి నేను ఆటంకంగా ఉండకూడదు అని చెప్పాను. మొత్తం మళ్ళీ మైక్లో పెట్టుకొని అనౌన్స్ చేసి, పలానా తల్లి యొక్క కుమారు చనిపోయాడు, అందరు రండి మనం సమాధి కార్యక్రమం చేసేద్దామని అందరూ ఆ గుడిసె దగ్గరకు వచ్చారంట. గుడిసె దగ్గరకు వస్తే జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ చాపలో చుట్టేసిన కుర్రోడు ఆ గుమ్మం మీద కూర్చొని ఆడుకుంటున్నాడంట. దేవుడికి స్తోత్రం. ఒకసారి 2 చేతులు పట్టుకు చెప్పండి, హల్లెలూయా. ఎంత అద్భుతమో. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, నా కొడుకు చచ్చిపోయినా నేను దేవుని సన్నిధికి ఆటంకంగా ఉండకూడదు. అది మన కుటుంబాల్లో జరిగిందనుకోండి, ఎంత టెన్షన్ పడతాం. అంటే మన శరీరాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, వాడుకోలేకపోతున్నాం. కొంచెం వర్షం వచ్చిందంటే ప్రాబ్లం, కొంచెం ఎండ ఎక్కువైందంటే ప్రాబ్లం, కొంచెం చలి వచ్చిందంటే ప్రాబ్లం. ఏదో ఒక రీజన్ చెప్పి మనము దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నాం. ఏదేమైనా కానీ ఒక నిర్ణయం చేయాలి. బైబిల్ ఖచ్చితంగా నేను చదవాలి, ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి. నా శరీరాన్ని నేనేం చేయాలి, నలకొట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటే, మీ అందరికీ బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమోనని నా శరీరాన్ని నేను నలకొట్టుకుంటున్నాను అంటాడు. మనకు అర్థం కానిది ఏంటంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఇంకా అయిపోయిందిలే. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా, నీ చేతిలో ఉన్నది వాడాలి, నీ శరీరాన్ని కూడా ఏం చేయాలి, వాడాలి. ఇప్పుడు తీగనేమొచ్చింది, ఇప్పుడు గుండె మీద చేయి పెట్టుకోగానే చెయ్యమైంది, కుష్ఠరోగం వచ్చింది. అదే మళ్ళీ గుండె మీద పెట్టుకుంటే మామూలుగా అయిపోయింది. అంటే ఆలోచించండి, స్వస్థత ఎక్కడుంది? మన దగ్గరే ఉంది స్వస్థత. దేవుడికి స్తోత్రం. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. యేసుప్రభు స్వస్థతలు చేసి చూపించాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్వస్థత మీరే అన్నాడు. హల్లెలూయా. ఎందుకు మనకు బలహీనతలు నిలబడి చేస్తున్నాయంటే, దేవుని వాక్యాన్ని ఉపయోగించట్లేదు, శరీరాన్ని వాడట్లేదు కాబట్టి. చూడండి, 1 గంట ఉన్న చోటనే కూర్చున్నాం అనుకోండి, సడన్గా లేచి నిలబడగలమా? ఎందుకు? హ్యాపీగానే కూర్చున్నావు కదా. అదే 1 గంట తిరిగేసి వచ్చి కూర్చున్నావు అనుకో డైలీ, నీ శరీరం ఎంత యాక్టివ్గా ఉంటుంది. మన రీసెంట్గా ఒక గవర్నమెంట్ సర్వే చేశారు మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే కొన్ని ప్రాంతాలని సర్వే చేసినప్పుడు మనకి వాళ్ళు బద్ధకస్తులు అయిపోతున్నారంట. ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు అయిపోయి బద్ధకస్తులు అయిపోతున్నారంట. శరీరాన్ని ఏం చేయట్లేదు. మన పాస్టర్ గారు ఆవిడ ఫోన్ చేస్తుంది, మేమిద్దరం బయట, అయ్యారు వచ్చేటప్పుడు కూర పట్టుకొచ్చేయండి అంట. ఏం పట్టు రావాలా? ఇంట్లో వండరు, ఇంకా అయిపోయింది కదా. ఏం చేయట్లేదు, నలగొట్టట్లేదు ఈ శరీరాన్ని. ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయిపోయి, ఎన్ని కర్రీ పాయింట్స్ అయిపోయి, అవునా కదా. జాంపేటకి వెళ్తే ఎన్ని అడుగడుగునో ఒకటి కనబడతారు. ఇంతమంది బద్ధకస్తులు అయిపోతున్నారా? పోనీ అన్యులే అనుకుంటే మనం కూడా అలాగే తయారయ్యాం. అంటే శరీరాన్ని ఏం చేయట్లేదు, వాడట్లేదు. హైదరాబాద్లో ఒక అన్నయ్య ఉండేవారు, మంచి పాటలు పాడతాడు. ఆయన బ్లైండ్, ఫ్లూట్ కూడా వాయిస్తాడు, తబలా వాయిస్తాడు, కీబోర్డ్ ప్లే చేస్తాడు. భాస్కర్ గారు అనేది ఒకసారికి వచ్చినప్పుడు
అన్న నువ్వన్నీ ఎలా చేస్తున్నా ఈ ఒకరోజు ల్యాప్టాప్ పాడైపోయిందని మా బాబుది పట్టిని చూస్తున్నాడు అనమాట. అన్నది పాడైపోయిందంటే తమ్ముడు ఒకసారి తీసిరా అన్నాడు. పట్టుకెళ్ళిన తర్వాత ఆయనే ఇప్పేశాడు. కళ్ళు కనపడు ఎలాగ ఇప్పేస్తున్నాడు అనుకున్నాడు. తమ్ముడు ఇది పోయింది, ఇది పలానా పేరు చెప్పు, ఆ మాట ఇచ్చేస్తే తెచ్చి వేసేద్దాం అన్నాడు. అంతే. అదే కంపెనీ కూడా దగ్గర పట్టుకెళ్తే ఆడు 3,000 అడిగాడు. 300 పని అయిపోయింది. ఆయనకి 2 కళ్ళు కనబడవు. 8,000 పాటలు తెలుగులో, హిందీలో, తమిళ్లో, కన్నడలో 8 లాంగ్వేజెస్లో ఆయన పాటలు పాడగలిగాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చిన్నప్పటి నుంచి నాకు కళ్ళు లేవని నేను ఒక్క దగ్గర కూర్చోలేదు. నా శరీరాన్ని నేను దేవుని కోసం వాడుతున్నాను. బ్లైండే కానీ చాలా కంట్రీస్ వెళ్ళి సువార్త చేసి వచ్చాడు ఆయన. నాకు ఆశ్చర్యం. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏదో రీజన్ చెప్పి నువ్వు శరీరాన్ని దేవుని సన్నిధిలో వాడట్లేదు. అందుకే నీ శరీరం బలహీనమైన పరిస్థితుల్లోకి వచ్చింది. కొట్టాలపరు మా తొనిగొండ దగ్గర ఉన్న దాంట్లో కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు, పెళ్ళి అయిపోయిన పిల్లలు. ప్రెగ్నెంట్గా ఉంటారు. వాళ్ళు కళ్ళు నాట్లు వేయడానికి వెళ్తారు. అమ్మ నువ్వు కడుపుతోటి ఉన్నావు కదా, ఎందుకు వెళ్తున్నావు అంటే, మనకి ఇక్కడ చెప్పే డాక్టర్స్ ఏం చెప్తారు? వంగకూడదు, నిలబడకూడదు, బరువులు ఎత్తకూడదు, మెట్లు ఎక్కకూడదు అని చెప్తారు కదా. మీకు తెలుసుకోండి, నాకు మాత్రం ఒక 5-6 డెలివరీలు ఇంటి దగ్గరలో అయిపోయాయి. పొద్దున్నేమో చర్చికి వచ్చింది ఆవిడ. వాళ్ళ సొంత ఊర్లో పొలంలో కలుపు తీయడానికి వెళ్ళిందంట. కడుపు పెయిన్ వస్తుందని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకురా డెలివరీ అయిపోయింది. నేను ఇంకా రాజమండ్రి రాలేదు, ఇంకా కొట్టలపల్లిలో ఉన్నాను. అయ్యారు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంట్లో బాబు పుట్టాడు ఇప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అనిపించింది. పొద్దున్నేమో చర్చికి వచ్చిందా, చర్చికి వచ్చేమో కలుపు తీయడానికి వెళ్ళిందా, ఇంటికి నేను ఇంకా ఫుడ్ తింటున్నాను అక్కడ. ఎంత అద్భుతం. ఇప్పుడు మనం చేయమంటే చేస్తామా? నీ శరీరాన్ని వాడాలి ప్రియులరా. అందుకే మోషేని ఈ శరీరం గురించి నీ గుండె దగ్గర చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. స్వస్థత కావాలన్న నీ దగ్గరే ఉంది, అద్భుతం జరగాలన్న నీ చేతుల్లోనే ఉంది. అందుకంటే నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదననే మాట మాట్లాడు. అంటే నీ బాడీని వాడు దేవుని కోసం. మనం మోకరించాలంటే ఎన్ని తిప్పలు పడతామో, ఎన్ని మెలికలు తిరిగిపోతామో. వాడు భక్తుడు అంటాడు, నీ మోకాళ్ళు నల్లబడితే నీ మోకాలు తెల్లబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను అంటాను, దేవుని కోసం నీ శరీరాన్ని వాడు. మోకరించి ప్రార్థన చేయి. ఈ చివరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకట అతి సమీపంగా ఉంది. చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. అపవాది కూడా చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు తన పని ముగించుకోవడం కోసం. విశ్వాసులను సహితం భ్రష్టులుగా నడిపించడానికి అపవాది మనల్ని బద్ధకస్తులుగా తయారు చేస్తుంది. గుర్తించుకోండి, మన శరీరాన్ని కూడా వాడాలి. మూడోది చెప్తున్నాడు, ఏట్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? పొడి నేల మీద వేస్తే అవి ఏమయ్యాయంట? రక్తమగును. అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మొదటిది నీ చేతిలో ఉన్నది వాడాలి, రెండవది నీ శరీరాన్ని వాడాలి, మూడవది దేవుని మాటను వాడాలి. హల్లెలూయా. ఏం వాడాలి? కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని మాట ఎవరు చెప్తారు? దైవజనులు చెప్తారు. అయ్యి పాస్టర్ గారికి ఏం పని ఉన్నది, ఇలాగే చెప్తారులే, ఆయన ఖాళీ కూర్చున్నాడు కదా అనుకుంటారు కదా. మనం అంతే, పాస్టర్ గారికి ఏం పని ఉన్నది అనుకుంటారు. దేవునికి స్తోత్రం. మీ గురించి నిత్యము ప్రార్థించేవారు సేవకులు ఉన్నారు ప్రియులరా. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ గురించి ఎవరో ప్రార్థన చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నావు నువ్వు. నీ గురించి ఎవరో కన్నీరు కార్చారు కాబట్టి ఇక్కడ ఉన్నావు నువ్వు. కానీ దేవుని మాటగా నువ్వు నమ్మితే దేవుడు నిన్ను నమ్మి నీ జీవితంలో కార్యం చేస్తాడు. చూడు, మొదటి వచనం ఒక్కసారి చదువుదామా? 4వ అధ్యాయం.
వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. దేవునికి స్తోత్రం. ఎదుటివాడు నమ్మాలంటే నువ్వెవరు నమ్మాలి? దేవుని మాటను కూడా నువ్వు నమ్మాలి. చూడండి, ఎప్పుడైతే మోషే దేవుని మాటను నమ్మి బయలుదేరాడో ఆయన చేతిలో ఉన్న కర్ర అద్భుతాలు చేయడం ప్రారంభమైంది. నీటిని కొడితే నీరు రక్తంగా మార్చాయి, ధూళిని కొడితే పేలుగా కప్పలుగా మార్చబడ్డాయి, ఆకాశం వైపుకి ఎత్తితే సముద్రం 2 పాయలుగా మార్చబడినది, బండను కొడితే బండలో నుండి నీళ్లు బయటకు వచ్చాయి. కర్ర చేతి పైకెత్తినప్పుడు యుద్ధము దేవుని చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను హూరులు మోషే 2 చేతులు పైకెత్తారంట. ఏం పొందారు? యెహోషువ యుద్ధంలో విజయాన్ని చూస్తున్నాడు. ఆయన కర్ర పట్టుకొని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, నీ శరీరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని, దేవుని మాటను నువ్వు నమ్మితే దేవుడు నిన్ను నమ్మడం మొదలు పెడతారు. హల్లెలూయా. చూడండి, మనల్ని ఎవరైనా నమ్మితే కదా మనం అడిగింది ఇస్తారు, అవునా కదా? ఇప్పుడు నేను వచ్చి తమ్ముడు తిమోతిని, తమ్ముడు నాకు ఈరోజు 1,00,000 రూపాయలు కావాలనంటే ఏమంటాడు? అన్న నేను ఇందాకే చూశాను, నిన్న ఎలాగా ఆయన దగ్గర ఉన్నా కూడా ఏం చేయడు, ఇవ్వలేడు, అంతే కదా? అదే నేను నమ్మకంగా ఉన్నాను అనుకోండి, నీకంటే ఎక్కువ ఏముందన్న పట్టుకెళ్ళి అంటాడు. అంటారు. అంటే ఆ నమ్మకత్వం రావాలంటే ఆయనతో నాకేముండాలి చెప్పాలా? సహవాసం ఉన్నప్పుడే నమ్మకత్వం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవునితో నువ్వు సహవాసం ఉన్నప్పుడే దేవుడు నిన్ను నమ్ముతాడు. అర్థమైందా కాలేదా? ఇప్పుడు మనం ఎవరితో సహవాసం ఉండాలి అంటే దేవుని మాట నమ్మాలి, ఆ మాట ప్రకారము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చూడండి, పేతురు, యోహానులు శిష్యులు సముద్రంలో చేపలు పడుతున్నారు. రాత్రంతా పాడుకుంటారు కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను. రాత్రంతా శ్రమ పడ్డారంట. పేతురు గారు అన్నారు, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడుతున్నాం, ఒక్క చేప కూడా దొరకలేదు. అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ మాట చొప్పున. ఏమొచ్చింది వాళ్ళ వల్లకి? ఒకసారి అల్లే చెప్పండి. ఆయన చెప్పినది చేయడం మనం నేర్చుకోవాలి. మనం డైరెక్షన్లు ఇస్తాం. ప్రభువా నా కొడుకు ఇంత IAS ఆఫీసర్ అయిపోవాలి, అవునా, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఆయనకు డైరెక్షన్స్. అలా కాదు ప్రభు, ఇలా చెయ్యంటాం మనం. ఎంత మూర్ఖులమో మనం. ఎప్పుడైనా నీ చిత్తములో ఉన్నట్టుగా చెయ్యి ప్రభు అని మనం ప్రార్థన చేస్తామా? అది చాలా కష్టం. ఈ కాలంలో పాస్టర్లకు సహితం డైరెక్షన్లు ఇచ్చే విశ్వాసులు పెరిగిపోయారు. వాళ్ళ మాట వినరు, ఎంత మంచోళ్ళో. అందుకే దీవించబడట్లేదు చాలామంది. హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం జరగాలని కోరుకోవాలి. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తాను. కానాను విందుల గురించి మ్యారేజెస్లో చెప్తుంటారు కదా, అక్కడ ఏమైపోయింది? అక్కడ మరియ ఏం చెప్పింది? అక్కడ పనులకి ఆయన చెప్పినది చేయండి. కానీ మనం ఏం చెప్తాం? మనం చెప్పినట్టు దేవుడు చేయాల్సిందే, ఎందుకు చేయడు అంటాం కదా. అది కాదు, ఆయన ఏం చెప్తున్నాడు మనం వినాలి. భక్తుడు అంటాడు, నీ మెల్లనైన స్వరము నాకు వినిపించు ప్రభువా, మెల్లనైన స్వరము నాకు వినిపించు. ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? నీవు దేవునితో సహవాసం చేసే కొద్ది సహవాసం చేసేగలది. ఆ టైటిల్ చూసాను, 70 రోజులు ప్రార్థన అనేసరికి నేను చాలా సంతోషించాను. ఎంత చక్కగా ప్రార్థన చేయొచ్చు. నేను అంటాను, అన్ని రోజులు మనం ప్రార్థన చేస్తే మన ముఖాలు ప్రకాశిస్తాయి, మన జీవితాలు మారిపోతాయి. నేను అంటాను, దేవుడే మనం వచ్చి నివసించడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమర్పణ కావాలి మనకి, అలాంటి జీవితాన్ని కావాలని కోరుకోవాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 వాక్యాన్ని వాడు, 2వది శరీరాన్ని వాడు, 3వది ఆయన చెప్పినది చెయ్యి. అంటే
దేవునితో సహవాసం చేయి. దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆయన నీతో ఉంటాడు. అందుకే అంటాడు యోహాను సువార్త 15:7 అనుకుంటా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జరగట్లేదు. నేను ఎప్పుడు కూడా నేను నేర్చుకున్న ప్రార్థన ఏంటంటే, ఎక్కువసేపు నేను ప్రార్థన చేయలేను, కానీ ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తాను. ఆరాధించి 1 గంటన్నర ఆరాధించిన తర్వాత, ప్రభువా నాకున్న సమస్య ఒకటి ఉంది, అది నువ్వు తెలుసు కదా, నువ్వు తీర్చే ప్రభు అని ప్రార్థన చేస్తాను. నేనంటాను, నేను సేవకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ప్రతి అవసరత దేవుడు తీరుస్తూనే వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునితో సహవాసము అద్భుతాలు సృష్టిస్తుంది ప్రియులారా. చూడండి, మోషేని ఈ 3 విషయాలు ఇచ్చి పంపించాడు. ఎప్పుడు కూడా మోషే వెనక్కి రాలేదు. దేవునితో నడవడం ప్రారంభించాడు, దేవునితో మాట్లాడడం. ఎంత అద్భుతం జరిగిందంటే, దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడిన వాడు మోషే మాత్రమే. హల్లెలూయా. ఎంత సంబంధాన్నిగా, ఎంత రిలేషన్షిప్ పెట్టుకున్నాడో. హల్లెలూయా. ఒక కామెంటరీ కర్త చెప్తాడు ఏంటంటే, మోషే ఒక మంచి ఆర్కిటెక్ట్ అంట, మోషే ఒక మంచి ప్రవక్త అని చెప్పాడు. మోషే ఇంకా చెప్పిన మాట ఏంటంటే, మంచి కళాకారుడు, అంటే పాటలు రచించేవాడంట. మోషే ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని స్వయంగా తీసుకొచ్చిన వ్యక్తి మోషే మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం మన చేతిలో ఉందంటే, దేవుడు ఆ దినాల్లో మోషే చేతికి ఆ వాక్యాన్ని తన స్వహస్తాలతో రాసి ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నిటినీ, ఆజ్ఞలన్నిటినీ. దేవునికి స్తోత్రం. అదే మనల్ని చేయమంటున్నాడు. బైబిల్ మొత్తంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ 1000 ఉంటాయంట. ఆ 1000 అనుసరించలేకపోతున్నాడంటే దేవుడు దాన్ని 10 చేశాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఆ 10 కూడా చేయలేకపోతున్నాం అంట మనం. అంత గొప్పవాళ్ళం మనం. కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసము చేయలేకపోతున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేయాలండి మనం. నేను ఎలాగ దేవునితో ఉంటున్నాను? నీ వాక్యాన్ని వాడుతున్నానా? నా శరీరాన్ని వాడుతున్నానా? దేవుని మాట చెప్పినట్టుగా చేస్తున్నానా? అది మనం చెప్పగలగాలి. అప్పుడే భక్తుడు పాడుకుంటాడు కదా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ. ఏముంటాయంట? ఆయనతో గడిపే కొద్దీ ఎంత ఆనందమో, హల్లెలూయా, ఎంత సంతోషమో, ఎంత సమృద్ధో. ఒకసారి అందరం లేచి నిలబడదామా? అందరం చేతులు జోడిద్దాం ప్రియులారా. చేతులు జోడించి, ప్రభువా మోషేను పంపించినప్పుడు అతడు ఏం చేయాలో చెప్పి పంపించావు. అలాంటి కృప నాకు ఈ ప్రభువా. చిన్న ప్రార్థన మనం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, నోరు విప్పుదాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. నోరు విప్పుదాం ప్రియులారా. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Holy Spirit. We love you, Lord. We love you, Lord. Oh, Lord, I praise you, Jesus. Thank you, Lord. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మమ్మల్ని దర్శించండి. అడుగుదాం ప్రియులారా. ఇప్పటి వరకు దేవుని మాటలను విన్నావు. ఇప్పటి వరకు దేవుడు ఏం చేస్తాడో నువ్వు విన్నావు. ఇంకెంతకాలం ఇదే పరిస్థితులు ఉండిపోవాలని కోరుకుంటున్నావు నువ్వు? ఇంకెంతకాలం ఇదే జీవితాన్ని కావాలని కోరుకుంటున్నావు? దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంచాలి అని ఆయన కోరుకుంటే, నా బ్రతికి ఇలా చాలండి అని కొన్ని ఆశపడుతున్నావా? ప్రార్థన చేద్దాం ప్రియులారా. మౌనంగా ఉండొద్దు దయచేసి. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన నీ నోటి నుండి చేయి. ప్రభువా, నువ్వు నా చేతికి వాక్యం ఇచ్చి, బైబిల్ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది.
కానీ నేను చదవలేకపోతున్నాను. దయచేసి క్షమించు నాయన. నా శరీరాన్ని కూడా నేను వాడలేకపోతున్నాను. ఎన్నో కారణాలు చెప్పి మందిరాన్ని మానేసిన రోజులు చాలా ఉన్నాయి ప్రభువా. నీ మాట చెప్పినా నేను లోబడలేకున్నాను ప్రభువా, నన్ను క్షమించని అడుగుదామా? అయ్యా, నీ కృప కావాలి. దేవుడు నీ శరీరంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా? నోరు విప్పుదామా? కళ్ళు మూసుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రికా బారాధరందరాజ్. థ్యాంక్ యూ జీసస్. ఒక తీర్మానం చేస్తావా ఈరోజు? నేను వాక్యాన్ని చదువుతాను, నా జీవితాన్ని, నీ శరీరాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ మాట ప్రకారం జీవిస్తాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే నీ కుడి చేయి పైకెత్తండి. నీ గురించి మేము ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు నిజంగా తీర్మానం చేసుకొని, ఈ రోజు నుండి నీ సన్నిధిలో నేను ఉంటాను, ఈ రోజు నుండి నేను వాక్యాన్ని చదువుతాను, ఈ రోజు నుండి నేను ప్రార్థన చేస్తాను, ఈ రోజు నుండి నీ మాట ప్రకారము చేస్తానని నిజంగా తీర్మానం చేసుకుంటే నీ కుడి చేయి పైకెత్తండి. మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి వర్షిప్ యు లార్డ్, వి అడోర్ యు లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి నేను వందనాలు నాయన. బిడ్డలు వాక్య ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకుని వారి కుడి హస్తాలు పైకెత్తారు ప్రభు. ఈ రోజు నుండి వారి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, సమస్యల మీద విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. నాన్న, బిడ్డలు ఈ రోజు నుండి చేసిన తీర్మానం ప్రకారం జీవించినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తున్నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. గ్రో జీసస్. రికాబారాధరాలరా బాబా. ప్రభు, బిడ్డల మీద నీ కన్ను దృష్టి ఉంచండి. వారి సమస్యల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి విడుదల చేసి ఫలించే వారిగా చేయమని అడుగుతున్నాం. ఆయన నీ సేవకుడు బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, తనకిచ్చిన గర్భఫలాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. నేను సేవకుడు మంచి టాలెంట్స్ ఇచ్చావు ప్రభు. ఇంకా బలమైన అభిషేకంతో బిడ్డ నింపమని పడుకుంటాం, వాడుకోమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో అన్ని జనుల మధ్య మందిరాన్ని ఉంచావు ప్రభువా. నీకు స్తోత్రం యేసయ్యా. నాన్న, ఇది నింపబడాలి. అనేక వందల మంది అన్య జనాంగం ఈ స్థలంలోనికి రావాలి నాయన. అద్భుతము జరుగునుగాక, నీ ఆత్మ కార్యాలు జరుగునుగాక, యేసయ్యా నీ శక్తిని స్థలములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ కృప ద్వారా నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. నన్ను ఈ స్థలానికి ఆహ్వానం చేసిన దైవజనులు విజయ కుమారయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా కుటుంబం తరపున, నా సంఘం తరపున మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సభలు కూడా తిన్నాం మేము పెరుగుదాం. మరి ఈ సమయంలో మనం ఈ 70 దినాల ఉపవాస ప్రార్థనలో గత కాలం చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన టైం టేబుల్లో 1:30 ప్రార్థన ప్రతి ఫ్యామిలీ మరి మందిరంలో మీరు చేయాలి అని చెప్తూ మరో 1 గంట ఏం చేయాలని చెప్పుకున్నాం మనం. మరి దేవుడి 2వ వారం నీకు మళ్ళీ రెట్టించి వాక్యం చదవాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి చదివే విషయంలో అనే మాటల్ని మరొకసారి దేవుడి దినాన మరి మాట్లాడి మనతో హెచ్చరిక చేసిన విధానం చెప్పబడుతున్నాం. బైబిల్ మీకు చెప్తాను, నేను చేతులు పైకి ఎత్తాలి. మీరు చేతులు పైకి ఎత్తడం, స్తుతించడం, ఆరాధించడం ఇది మీరు చేయకపోతే, నేను మాట్లాడకపోతే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మరి పల్లవి చరణము మరి పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈ ఆశీర్వాద కూటం ఈ రీతిగా దేవుడు జరిపించుకున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వసంతము